విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇద్దరు ఎప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చే విషయం ఏంటంటే, మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని మాత్రమే చెబుతారు. అయితే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయారు. మీకు తెలుసా? నిన్న రాత్రి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్‌తో. విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాలు కొద్దిమంది బంధువులతో, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ అయితే జరిగింది. విజయ్ సన్నిహితులను తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటామని కూడా వార్తలొస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ గానీ, అటు రష్మిక ఫ్యామిలీ గానీ అధికారికంగా ప్రకటించలేదు. రష్మికకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. 'కిరాక్ పార్టీ' సినిమాలో కలిసి నటించిన ఈ జంట కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. వివాహ బంధంలో అడుగుపెట్టాలని నిశ్చయించుకొని 2017 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో, ఏమనుకుంటారో ఏమో, మరుసటి ఏడాది 2018లో తమ ఎంగేజ్‌మెంట్‌ని అయితే బ్రేక్ చేసుకున్నారు. ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో అయితే విడిపోయారు. ఆ సంవత్సరంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక 'గీత గోవిందం' సినిమాలో నటించారు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందోయ్! తర్వాత అది ప్రేమగా ఏర్పడింది. రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. మనందరికీ తెలిసిందే 'యానిమల్', 'పుష్ప' ఈ సినిమాలలో. అండ్ అలాగే దేవరకొండ, రష్మిక మందన సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగినట్టు వార్తలొస్తున్నాయి. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహ బంధంలో అడుగుపెడతారని వార్తలు కూడా వస్తున్నాయి. వీళ్ళిద్దరి మీద నాని అయితే కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. వీళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారు. మాకేం తెలుసు, బీచ్‌లకెళ్తున్నారు, అక్కడికెళ్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు అని చెప్పినట్టు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో అయితే అన్నాడు. అండ్ కొంతమంది కూడా సమంతతో ఎఫ్ఐఆర్ ఉంది అది ఇది అని కూడా అన్నారు కానీ, బట్ విజయ్ దేవరకొండకి ఓన్లీ రష్మికతోనే ఎఫ్ఐఆర్ ఉందనే సంగతి అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఓకే.